హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. సో మనం ఈరోజు వీడియోలో సింపుల్ ట్రిక్తో క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ సింపుల్ ట్రిక్తో ఇక టోటల్ పేడ్ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ఆ టోటల్ పేడ్ ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సింపుల్ ట్రిక్ డ్యూ ఎంత ఉంది, టోటల్ పేడ్ ఎంత చేశారు అనేది చూడబోతున్నాం. సో అలా నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన షీట్ దీన్నే క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. టైం డ్యూరేషన్ ఎందుకు ల్యాగ్ చేయడం అని. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మరోసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ రెగ్యులర్గా మీరు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నప్పుడు కింద ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ కావడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ డేటా అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇది ఇక్కడ నేను ఆల్రెడీ కోర్స్ ఫీజ్ అనేది ఇక్కడ ఉంది కదా. సో డైరెక్ట్ అందరికి 10,000 అందరికి 10th క్లాస్ కాబట్టి అందరికి 10,000 కాబట్టి సో ఇక్కడ నేను కోర్స్ ఫీజ్ ఏదైతే ఉంది ఇక్కడ డాట్ ఉంది కదా చూడండి. డాట్ మీద డబల్ క్లిక్ చేస్తున్నాం. మౌస్తో డబల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కిందికి ఫిల్ కావడం జరుగుతుంది. చూసారు కదా, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. సో ఇది కదా. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే సో ఈ ఫిల్ చేయడానికి ముందుగా సో ఇప్పుడు నాకు టర్మ్ ఫీజ్ అనేది ఇక్కడ కంప్లీట్ ఉంది. టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అనేది ఇక్కడ రావడం జరిగింది. చూసారు కదా. సో ఇప్పుడు నేను కోర్స్ ఫీజ్ అనేది 10,000 రూపీస్ అయితే సో టర్మ్ 1లో, టర్మ్ 2లో, టర్మ్ 3లో ఇంత క్యాలిక్యులేట్గా పేమెంట్ చేశారు. సో ఈ టోటల్ పేడ్ ఎంత అనేది చూడబోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 10,000 ఈచ్ వన్ కాబట్టి సో ఇదే ఫిల్ చేస్తున్నాను అందరికి. డబల్ క్లిక్ చేయండి మౌస్ అని. సో డబల్ క్లిక్ చేయండి, మనకి ఇక్కడ ఫిల్ కావడం జరిగింది. సో ఇక్కడ టోటల్ పేడ్ ఈచ్ వన్కు సో మనము క్యాలిక్యులేట్ చేయకుండా నేను ఏం చేస్తాను అంటే చూడండి, ఈ సింపుల్ ట్రిక్. సో ఆ కంట్రోల్ ఏ ద్వారా మొత్తం సెలెక్ట్ చేయండి. సో చూసారు కదా. సో ఇక్కడ కంట్రోల్ ఏతో ఈ డేటాను సెలెక్ట్ చేసాను. డేటాను సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ ట్రిక్ ఆల్ట్ ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేయడం మేము ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు. ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అనేది రావడం జరిగింది. చూసారు కదా. సో బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే సో ఇక్కడ సీరియల్ నెంబరు అలాగే కోర్స్ ఫీజు టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అనేది కూడా మన ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి టోటల్ బిల్లో వచ్చింది. అంటే మనకు జనరల్ టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అడిషన్ కావాలి. బట్ ఈ 10,000 అంటే కోర్స్ ఫీజు అలాగే సీరియల్ నెంబర్ కూడా అడిషన్ కావడం జరిగింది. సింపుల్ ట్రిక్ ఈ విధంగా చేసిన. అలాగే మనకి ఇవే కావాలి కదా. సో లాస్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు వచ్చింది కదా. సో పైన మీకు ఫార్ములా కనిపిస్తుంది. ఏదైతే A2 ఉంది కదా, మనకు టర్మ్ 1 అనేది కావాలి కాబట్టి ఈ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఏ తీసేసి ఇక్కడ ఈ ప్రొవైడ్ చేయండి. ఈ ప్రొవైడ్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకు క్యాలిక్యులేట్ వస్తుంది. చూడండి ఇది ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ ఏం చేయండి. సో లాస్ట్లో డాట్ ఉంది, ఈ డాట్ పైన డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి కిందికి క్యాలిక్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరిగింది. చూశారు కదా. సో ఇంకా మనకి డ్యూ రావాలనుకున్నప్పుడు ఏం చేయండి. సో ఇక్కడ డ్యూ సెల్ తీసుకోండి. సో మనకు ఆటోమేటిక్గా సో డ్యూ సెల్ తీసుకోండి. సో డ్యూ సెల్ తీసుకున్న తర్వాత కిందికి రండి. సో ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ సో మనకు ఇంకా డ్యూ ఎంత ఉందనుకో కోర్స్ ఫీజు ఏదైతే ఉందో కోర్స్ ఫీజు మైనస్ సో టోటల్ పేడ్ ఏదైతే ఉందో టోటల్ పేడ్ తీసుకొని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 2,000 డ్యూ రావడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని సో ఇక్కడ డాట్ ఉంది, డాట్ని డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి కిందకి ఫిల్ కావడం జరిగింది. చూశారు కదా. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ కంప్లీట్గా పే చేయడం జరిగింది, 0 డ్యూ చూపిస్తుంది. మిగిలిన వాళ్ళే మనకు డ్యూ పేమెంట్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా సింపుల్ ట్రిక్తో ఈజీగా మనము టైం అనేది సేవ్ చేసుకొని ఎక్సెల్లో డేటాను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సో కింద లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి.